నారదుడు నిజంగా కలహప్రియుడేనా? పురాణాల్లో ఒక మాట ప్రసిద్ధం. దీంట్లో నారదుడు వస్తే ఖచ్చితంగా కలహమే. కాని నిజంగా ఆయన కలహప్రియుడా? దేవలోకంలో, మానవలోకంలో, అసురలోకంలో అందరికీ పరిచయమైన పేరు నారదుడు. ఒక దగ్గర శివుడి దగ్గర మాట చెబుతాడు, మరో దగ్గర విష్ణువుకి విషయం చేరుస్తాడు, మరొక చోట భక్తుల మధ్య ప్రశ్న వేస్తాడు. దాంతో చిన్న మాట పెద్ద కలహమవుతుంది. అందరూ అనుకుంటారు ఈ గొడవంతా నారదుడి వల్లే. కాని నిజమేమిటంటే నారదుడు కలహం సృష్టించడు. కలహం ఉన్న చోట సత్యాన్ని బయటకు తీస్తాడు. అహంకారం దాగి ఉంటే అది బయటపడాలి. భక్తి నిద్రపోతే దాన్ని మేల్కొల్పాలి. అందుకే నారదుడు మాట్లాడితే నిజం బయటికి వస్తుంది. కలహం అనిపించేది, కాని ఆఖరికి అది ధర్మానికి, భక్తికి మార్గమవుతుంది. నారదుడు కలహప్రియుడు కాదు, భక్తిని పరీక్షించే దేవదూత. అందుకే ఆయన చేతిలో వీణ ఉంటుంది. యుద్ధానికి కాదు, జ్ఞానాన్ని మేల్కొల్పడానికి. మన పురాణాలు కథలు కావు, మన జీవితాలకు అద్దాలు. మన పురాణ కథలు రోజూ తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నారాయణ నారాయణ అని కమెంట్ చేయండి.